On record, I can tell you. Technical evidence. సో మనకి 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్లో రాబరీ జరిగినప్పుడు ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గుర్జాల క్లోజ్గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తూ ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్గా మల్టిపుల్ టీమ్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్ వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో జ్యువెలరీ షాప్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమీడియట్గా మనీ సంపాదించాలని ఒక ఆశతో వీళ్ళు ఒక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఒక బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నసరాపేట ఉంటారు అండ్ అలాగే ఈ సాయి కిరణ్ మరొక 3 అఫెండర్స్ వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి సత్యనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా ఒక పర్సన్ని ఫాలో అయ్యి ఒక టైం చూసుకొని ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్న ఆ గోల్డ్లో ఉన్న బ్యాగ్ మొత్తాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఆ ఎంటైర్ టీమ్ని చాలా విదిన్ వీక్ దీన్ని ఛేదించడం జరిగింది. సో ఈ యొక్క ఎఫర్ట్స్ని ఎస్డిపిఓ గుర్జాల మరియు ఈ ఎంటైర్ టీమ్కి ఈ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ప్రాపర్టీ మొత్తం ఆ రోజు లాక్కొని తీసుకొని వెళ్ళారో ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ చేసిన 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 566 grams గోల్డ్ ఈ యొక్క కేసులో రికవరీ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అండ్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్.